ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ హాదిర్ని మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేయబోతున్నాను. కాబట్టి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే జూన్ 12వ తేదీన మనకు ఒక ఆవర్తనం అనేది ఏర్పడుతుందని రాయలసీమ పరిసర ప్రాంతాలని చెప్పాను. సేమ్ ఎగ్జాక్ట్గా అదేవిధంగా మనకు జూన్ 12వ తేదీ ఆయా ప్రాంతాల్లో మనకు ఒక తేలికపాటి ఉపరితల ఆవర్తనం, అంటే ఒక సాధారణమైనటువంటి ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఏర్పడుతుందండి. అది మనకు ఒకటి తెలంగాణ దగ్గర ఏర్పడుతుంటే, మరొకటి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల దగ్గర ఏర్పడుతుంది. అయితే ఆ ఉపరితల ద్రోణి యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉండబోతుందనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా మనకు నైరుతి ఋతుపవనాల కరెంట్, అంటే ఆ బలం అనేది ఏ ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ వెదరికల్ మోడల్లో చూసినట్లయితే ముందుగా నైరుతి ఋతుపవనాల బలం అనేది ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో నుంచి చాలా బలంగా వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కొన్ని టిక్ మార్కుల పరంగా ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ ట్రాక్ అంతా మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్. ఈ విధంగా నైరుతి ఋతుపవనాల యొక్క బలం, కరెంట్ అనేది చాలా బలంగా ఉంది. ఇక్కడ కూడా మనకు నైరుతి ఋతుపవనాలు అంటే బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో కూడా బలంగా నైరుతి ఋతుపవనాలు అనేవి ఉన్నాయి. వీటి ప్రభావంతో కూడా మనకు బంగాళాఖాతంలో బలమైన మేఘాలు అనేవి ఏర్పడడం, మనకు నెల్లూరు జిల్లాలో, తమిళనాడు రాష్ట్రంలో కూడా మనకు బలమైన మేఘాలు అనేవి ఏర్పడడం, బలమైనటువంటి ఈదురుగాలులతో కూడిన మేఘాలు అనేవి రావడం పోవడం అనేది జరుగుతూ ఉన్నటువంటి దృశ్యం అనేది మనకు నెల్లూరు జిల్లాలోని ప్రజలు కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జూన్ 12వ తేదీ మనకు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి కురవబోతున్నాయి. అవి ఏ ఏ ప్రాంతాల్లో పడబోతున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి కొన్ని వెదరికల్ మోడల్స్ పరంగా మనం ఇక్కడ చూసి తెలుసుకుందాం. అలాగే తెలంగాణలో కూడా మనకు, అంటే ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక బలమైనటువంటి నైరుతి ఋతుపవనాల బలంతో ఒక అల్పపీడనం ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది. అంటే మహారాష్ట్ర మీదుగా నుంచి కొనసాగుతున్నటువంటి ఆ బలమైన అల్పపీడనం నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయి ఉంది. ప్రస్తుతానికి మనకు జూన్ 11వ తేదీ నుంచి వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలోని కర్ణాటక రాష్ట్రానికి దగ్గర ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో బలంగా పడుతున్నాయి. అయితే ఈరోజు అంటే జూన్ 12వ తేదీ బుధవారం రోజు మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశాలు అనేది కొన్ని వెదరికల్ మోడల్స్ ప్రకారంగా మనం చూసి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఒకసారి మనం శాటిలైట్ ఉపగ్రహ చిత్రంలో కూడా పరిశీలించి చూసుకుందాం. మనకు ఎక్కడెక్కడ క్లౌడ్ బేస్ అంటే భారీ మేఘాలు ఉన్నాయని చూసుకుందాం. రేపు నేను చెప్పిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భారీగా మేఘాలు ఏర్పడి ఎక్కడెక్కడ వర్షాలు పడబోతాయి అనేది కూడా ఈరోజు నేను చూపించే శాటిలైట్ ఇమేజ్ తోటి సాయంత్రం పూట మనకు జూన్ 12, 13వ తేదీల్లో ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయా లేవా అనేటువంటిది ఈ ఉపగ్రహ చిత్రం ద్వారా మీకు కొంత క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్లో గమనిద్దాం. మనం శాటిలైట్ ఇమేజ్లో ఇప్పుడు ఉపగ్రహ చిత్రంలో చూస్తున్నాం. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్లుగానే మనకు ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో క్లౌడ్స్ అనేవి భారీగా మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నటువంటి ఒక ఇమేజ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మనకు భారీగా క్లౌడ్స్ ఉన్నాయి. అలాగే మనకు ఈ నైరుతి గాలుల యొక్క బలమైనటువంటి కరెంట్ వల్ల మనకు ఛత్తీస్గఢ్ అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పై ప్రాంతంలో కూడా మనకు ఈ క్లౌడ్స్ అనేవి భారీ మేఘాలు అనేవి ఉన్నాయి. అలాగే మనకు నైరుతి ఋతుపవనాల ఇందాక చూపించుకున్నట్టుగా మార్క్స్ వేసే ట్రాక్ మనం బంగాళాఖాతంలో కూడా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో బలమైన మేఘాలు, అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చెన్నై పరిసర ప్రాంతాలు కూడా ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడం, బలమైనటువంటి గాలులతోటి అక్కడ కూడా మేఘాలు అనేవి ఏర్పడడం, ఉరుములు మెరుపులు మెరవడం, ఇటువంటి దృశ్యాలు అనేవి మనం జూన్ 12వ తేదీ కూడా చూడబోతున్నాం. అలాగే 11వ తేదీ కూడా చూసాం సాయంకాల సమయంలో. ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి జూన్ 12వ తేదీ ఒక ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకు రాయలసీమ జిల్లాలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, తాడిపత్రి, సత్యసాయి జిల్లాలు, కదిరి, ధర్మవరం, ఉరవకొండ ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు, అలాగే కడప, పొద్దుటూరులో
మనకు జూన్ 12వ తేదీ భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యేది కూడా కర్నూలు, నంద్యాల, కర్నూలు దోను, నంద్యాల, మనకి బేతంచెర్ల, శ్రీశైలం, అంటే మన కర్ణాటక బార్డర్కి ఆనుకుని ఉన్న ప్రాంతాలు, అలాగే తెలంగాణ బార్డర్కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు రేపు జూన్ 12, 13, 14 దాకా కూడా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కూడా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. మనకు ప్రకాశం జిల్లాలో కూడా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. అయితే మధ్య ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గుంటూరు, కృష్ణా, విజయవాడలో అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతగా వర్షాలు పడే అవకాశాలు అనేవి ఉండవు. విశాఖపట్నంలో కూడా అదే తరహాగా మనకు బలమైన మేఘాలు ఏర్పడి ఆకాశం మేఘావృతమై ఉంది. అంటే మనకు ఒడిశాకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 1-2 చోట్ల కాస్త మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి ఈ జూన్ 12, 13వ తేదీలో పడతాయి. అయితే 14వ తేదీన ఉత్తరాంధ్రలోని చాలా చోట్ల మనకు భారీగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి రానున్న రోజుల్లో వీడియోలో నేను తెలియజేస్తాను. అక్కడ పడే వర్షాలు ప్రస్తుతం మనకు 2 ఉపరితల ఆవర్తనాలు, ఒకటి కర్ణాటక బార్డర్లోని తెలంగాణకు ఆనుకొని ఒకటి ఉంటే, మరొకటి జూన్ 12 సాయంత్రం సమయంలో, అంటే రేపటి సాయంత్రం సమయంలో మనకు అది అక్కడ ఏర్పడుతుంది. రేపటి నుంచి మనకు సాయంత్రం సమయంలోనే, అదే అర్ధరాత్రి సమయంలోనే కర్నూలులో, సత్యసాయి జిల్లాల్లో, అనంతపురంలో, తాడిపత్రి, ధర్మవరం, కడప, పొద్దుటూరు, నంద్యాల ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మనం ఇంకో మోడల్స్లో కూడా అక్కడ వర్షాలు ఏ ప్రాంతాల్లో నేను చెప్పిన ప్రాంతాల్లో పడతాయా లేదా, ఖచ్చితంగా ఉంటాయా లేదా అనేది కొన్ని మోడల్స్లో నేను చూపిస్తాను. ఆ పరంగా మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రాంతాల్లో ఖచ్చితంగా మీకు వర్షాలు అనేవి ఉంటాయి. ఒకసారి వేరే మోడల్స్ అన్నిటిని మనం గమనించి అక్కడ వర్షాలు పడే పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఆవర్తనం ఏర్పడినటువంటి ప్రాంతం, అంటే నైరుతి ఋతుపవనం లెక్క బలమైనటువంటి గాలు లెక్క సంగమంతో మనకి ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో ఆవర్తనం ఏర్పడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడుతుంది. దాని ప్రభావంతో జూన్ 12వ తేదీ వర్షాలు అనేవి మొదలవుతున్నటువంటి ఇమేజ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ తెలంగాణ దగ్గర కూడా ఈ మహారాష్ట్ర సోలార్పూర్, అంటే ఆంధ్ర మన మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ఆవర్తనం అనేది ఇంకో ఆవర్తనం అనేది ఉంది. అక్కడ కూడా మనకు వర్షాలు అనేవి పడుతున్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, సిద్దిపేట, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మనకు ఉరుములు మెరుపులతోటి ఈదురుగాలతో కూడిన వర్షాలు అనేవి మనకు జూన్ 11వ తేదీ నుంచి మొదలై ఉన్నాయి, పడుతూ కూడా ఉన్నాయి అక్కడ వర్షాలు. అయితే జూన్ 12వ తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లా, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి ఈ ప్రాంతాల్లో, పొద్దుటూరు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, అన్నమయ్య జిల్లాలు, తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఆవర్తన ప్రభావంతో కనిపించేటువంటి దృశ్యం అనేది ఈ ఇమేజ్లో మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా దగ్గర మనకు కింద భాగంలో ఉన్నటువంటి ధర్మవరం, తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలోకి ఒక సర్క్యులేషన్, బలమైనటువంటి ఆవర్తన యొక్క సర్క్యులేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కూడా. అంటే మనకు జూన్ 12వ తేదీ మార్నింగ్ సమయంలో కొన్ని జల్లులు, తేలికపాటి వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. అదే మనకు జూన్ 12వ తేదీ అర్ధరాత్రి సమయానికి ఇది కాస్త బలపడి, అంటే మనకు నైట్ టైంలోనే ఎక్కువగా కర్నూలు, నంద్యాల, పొద్దుటూరు, కడప జిల్లాల్లో వర్షాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనకు నైట్ సమయంలో మనకు ఎల్లో అలర్ట్ అనేది ఒకటి కనబడుతుంది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. అంటే వర్షాల తీవ్రత పెరిగి వర్షాలు బాగా పడుతున్నటువంటి ఇమేజ్ ఇది ఇక్కడ కనబడుతుంది. అయితే ఆ వర్షాలు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలోని ఆదోని దగ్గర ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. తాడిపత్రి దగ్గర కూడా ఎక్కువగా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. పత్తికొండ, గుట్టు ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షం పడేటువంటి దృశ్యం అనేది కనిపిస్తుంది. ఆలూరు ఇట్లాంటి ప్రాంతాల్లో, చైగాడి, మళ్ళీ కొన్ని ప్రాంతాలు ఇట్లాంటి తాడిపత్రి కింద ఉన్న ప్రాంతాలు, ఉరవకొండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశాలు. అలాగే కడప జిల్లాలోని పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాల తీవ్రత జూన్ 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో, రాత్రి సమయంలో పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, పడుతున్నాయి కూడా. అంటే ఖచ్చితంగా ఈ వర్షాలని పడతాయి, పడేటువంటి ఆస్కారం ఉందని కూడా ఇంకో ఇమేజ్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఆ ఇమేజ్లో మీకు ఇంకొంత క్లారిటీ, క్లియర్ కట్ అనేది వస్తుందండి. ఈ విధంగానే మనకి ఈ వర్షాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లా కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో మరింత తీవ్రత పెరిగి వర్షాలు పడుతున్నాయి.
అలాగే మనకు శ్రీశైలం దగ్గర కూడా, కర్నూలు జిల్లా శ్రీశైలం దగ్గర కూడా, అలాగే నేను చెప్పినట్టుగానే తెలంగాణ బార్డర్లోని మహబూబ్ నగర్, మిర్యాలగూడలో కూడా వర్షాల తీవ్రత పెరిగి అక్కడ కూడా ఎక్కువగా వర్షాలు పడుతున్నటువంటి దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలో కూడా బాగానే ఆకాశం మేఘావృతమై ఉండి, అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఎక్కడ కూడా పెద్దగా తీవ్రమైన ఎండ అనేది నమోదయ్యే అవకాశాలు అనేవి ఉండవు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల యొక్క కరెంట్ అనేది, నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగానే ఉంది. ఎక్కడ కూడా మనకు తీవ్రమైన ఎండలు అనేవి నమోదు కావడం లేదు. తక్కువ స్థాయిలోని ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఈ యొక్క బలమైనటువంటి ఆవర్తన ప్రభావంతో ఎక్కువగా వర్షాలు అనేవి కర్నూలు, నంద్యాల, కడప, పొద్దుటూరు, సత్యసాయి జిల్లాలు, అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు జూన్ 12, 13 తేదీ పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇవి కర్ణాటక బార్డర్కి ఆనుకొని, తెలంగాణ బార్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడే మనకు ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. చాలా భారీగానే కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. ఈదురుగాలులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మనకు గాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. వర్షాలు కూడా ఎక్కువగా పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకో ఇమేజ్లో మనకు భారీ క్లౌడ్స్ అంటే మేఘాలు ఎక్కువగా ఉంటాయా, ఉండవా, ఏ ప్రాంతంలో ఉంటాయి, ఉండవు అనేది ఇంకో ఇమేజ్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆ ఇమేజ్లో కూడా మనం చూద్దాం. ప్రస్తుతానికి మనకు ఈ క్లౌడ్ బేస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనకు భారీగా వర్షం పడేందుకు అవకాశం ఉంది అని చెప్పుకునేటువంటి ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్లో మనకు ఏంటంటే క్లౌడ్స్, మేఘాలు అనేవి ఏ ఏ ప్రాంతాలని విస్తరించి ఎక్కువగా పట్టి ఉన్నాయి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకు బంగాళాఖాతంలో చూస్తే చాలా బలంగా నైరుతి ఋతుపవనాల మేఘాలు వంటి వర్షాలు ముమ్మాటి ఇక్కడ పడుతున్నాయి అనేటటువంటి నిదర్శనంగా ఈ మేఘాలు అనేవి, అంటే ఇక్కడ చాలా బలంగా నైరుతి ఋతుపవనాల బలము, గాలులు, దాని యొక్క కరెంట్ ఎఫైరింగ్ అనేది, అంటే ఆ ప్రభావం అనేది వర్షాలు పడేటు అనుకూలమైన వాతావరణం అనేది ఇక్కడ కనబడుతుంది. అదే నేను ఇందాక చెప్పుకున్నట్టుగానే వీడియోలో మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక బార్డర్ మధ్యలో రెండు ఆవర్తనాలు ఏర్పడి ఉన్నాయి. వాటి ప్రభావం అనేది ఉంది. అక్కడ మనకు వర్షాలు అనేవి పడుతున్నాయని చెప్పుకున్నాను. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఈ వీడియో చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్లకి మరియు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటుంది ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ వర్షాలు పడుతున్నా లేదండి. తెలంగాణ, కర్ణాటక బార్డర్ ఏంటుంది కాలాబురికి, ఇటు తెలంగాణ బార్డర్ ఏంటువంటి మహబూబ్ నగర్, మెదక్, ఈ ప్రాంతాల దగ్గర మనకు క్లౌడ్ బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు నేను చెప్పుకున్నటువంటి వర్షాలు అనేవి జూన్ 12వ తేదీ తెల్లవారుజామున ప్రాంతంలో ఓవరాల్గా కర్నూలు మొత్తం, తాడిపత్రి, అనంతపురం జిల్లాల్లో, సత్యసాయి జిల్లాల్లో బాగా ఆకాశం మేఘావృతమై ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంతో మేఘాలు ఏర్పడి ఉంటాయి. అదే పరిస్థితి మనకు జూన్ 12వ తేదీ సాయంత్రం నుంచి ఎలా ఉంటుంది, అక్కడ క్లౌడ్ బేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, చీరాల, బాపట్ల పరిస్థితులు, అక్కడి ప్రాంతాల పరిస్థితి చూసినట్లయితే కాస్త క్లౌడ్ మేఘాలు వస్తూ పోతూ మనకు కొంత ఆహ్లాదకరమైన వాతావరణం, కొంతసేపు ఎండ ఉండడం, ఈ విధమైన వాతావరణం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల్లో కనబడుతుంది. అదే ఇప్పుడు మనకు ఈవినింగ్ టైంలో చూసుకున్నట్లయితే, సాయంత్రం టైంలో బుధవారం రోజు పరిస్థితి జూన్ 12వ తేదీ ఎలా ఉంటుంది, కర్నూలు, నంద్యాల, పొద్దుటూరు, కడప, అనంతపురం, తాడిపత్రి, సత్యసాయి జిల్లాల దగ్గర అనేది ఒకసారి మనం ఈ ఇమేజ్లో చూసుకుందాం. ఇదిగోండి, ఈ ఇమేజ్లో చూసినట్లయితే మనకు ఇక్కడ క్లౌడ్ బేస్ అంటే మళ్ళీ రెడ్ కలర్ అనేది కనబడుతుంది కదా, ఈ ప్రాంతం అంతా అంటే కర్నూలు జిల్లా వైపుకి భారీ మేఘాలు అనేవి కమ్ముకు రావడం, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం అనేది జరుగుతున్నటువంటి ఇమేజ్ అనేది కనబడుతుంది. అలాగే తెలంగాణ బార్డర్ మహబూబ్ నగర్లో కూడా వర్షాలు ఉధృతి జూన్ 12వ తేదీ సాయంత్రం నుంచి పెరిగింది. అంటే అక్కడ వర్షాలు జోరు అనేది అందుకుంది. మనకు కర్నూలు జిల్లాలోని నంద్యాలలో వర్షాలు పెరిగాయి, తాడిపత్రిలో వర్షాలు పెరిగాయి, అలాగే మనకు ఆధోనిలో వర్షాలు పెరిగాయి, అనంతపురం దగ్గర కూడా వర్షాలు పెరుగుతూ ఉన్నాయి, మనకు కడపలో కూడా వర్షాలు పడుతున్నాయి, పొద్దుటూరు దగ్గర వర్షాలు పెరుగుతూ ఉన్నాయి, పులివెందుల, జమ్మలమడుగు ఈ ప్రాంతాలు కూడా వర్షాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అదే అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి ఇంకాస్త ఉధృతి అనేది వర్షాలది పెరిగింది. ఆ బేస్ అనేది మనకు ఇంకా పెరిగింది. వర్షాల జోరు అనేది ఓవరాల్గా కర్నూలు జిల్లా మొత్తం పెరిగింది, అనంతపురం జిల్లా మొత్తం పెరిగింది, తాడిపత్రి ప్రాంతాల్లో పెరిగింది, కడప జిల్లా, పొద్దుటూరు ప్రాంతాలు కూడా మనకు పెరిగింది, నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకో టైమింగ్ ప్రకారం చూసుకుంటే ఇంకాస్త అర్ధరాత్రి సమయం చూసుకున్నట్లయితే మనం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు మొత్తం, అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు మొత్తానికి మేఘాలు అనేవి విస్తరించాయి, బాగా జోరు అనేవి అందుకుని ఉన్నాయి. ఇక్కడ కూడా చూసినట్లయితే కర్ణాటకలోని
తెలంగాణ బార్డర్కి దగ్గర మరింతగా ఉధృతిగా వర్షాలు పడడం, అంటే తీవ్రమైన వర్షాలు, ఎక్కువగా వర్షాలు పడేటువంటిది, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అనేవి భారీగా పడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా జూన్ 12, 13 తేదీల్లో వర్షాల తీవ్రత అనేది మనకు రాయలసీమ జిల్లాల్లో, అలాగే తెలంగాణలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు ఆనుకున్న ప్రాంతాల్లో వర్షాలు జోరు పెరగడం అనేది మనకి ఇమేజ్లో క్లియర్ కట్గా కనబడుతూ ఉందండి. ఓవరాల్గా ఆ రెండు ప్రాంతాలని జూన్ 12, 13 తేదీలో వర్షాలు అనేవి బాగా కమ్ముకొని పడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఇంకా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే అక్కడ కూడా మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంటుంది. భారీగా మేఘాలు వస్తూ పోతూ మనకు కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లులు పడడం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి, జల్లులు అనేవి పడడం అనేది విశాఖపట్నంలో, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, నరసరావుపేట, పల్నాడు ఈ ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కువగా వర్షాలు అనేవి జూన్ 12, 13 తేదీల్లో మనకు తెలంగాణ బార్డర్లో, అలాగే ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు బార్డర్లో అయినటువంటి ఆ ప్రాంతాలు పడడం అనేది మనకు చాలా క్లియర్గా ఈ ఇమేజ్లో అర్థమవుతుంది. అక్కడ వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ ఓవరాల్ పరంగా చూసుకున్నటువంటి వెదర్ అప్డేట్. ఇక్కడ మనం చూసుకుంటుంటే మనకు సాయంకాలం సమయంలోనే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బార్డర్కి అనుకున్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నటువంటి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా ఖచ్చితంగా వర్షాలు పడతాయండి. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలతో కూడిన వర్షాలు పడేందుకు ఆస్కారం. ఇదండి ఓవరాల్గా ఈ వెదర్ అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.